ఇంకా నా జీవితంలో జెయింట్ వీల్ జోలికెళ్ళను. మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ జెయింట్ వీల్ ఫిట్టింగ్ చేయడానికి నాకు కనీసం అంటే 5 రోజులు పట్టింది. 11 మంది కష్టపడినారు. అది రాత్రి, పగలు లోడింగ్, అన్‌లోడింగ్, ఫిట్టింగ్ 11 మంది. ఇప్పటికి కొంచెం కొలిక్కొచ్చింది. సీట్లు ఎక్కుతున్నాయి. ఈ టైం వచ్చేసి 12:30 అయింది. ఈ సీట్లు మొత్తం ఎక్కించిన తర్వాత 2 గంటలకి అన్నం తిన్నాము. నాకు వీడియో తీసేటప్పుడు చాలా బాధ కలిగింది. అబ్బా! జెయింట్ వీల్ పని ఇంతనా అని. ఫస్ట్ టైం దీని ఫిట్టింగ్ చూసినాను, ఫిట్టింగ్ చేసినాను కూడా నేను కూడా. ఈ స్తంభాలు ఎత్తడం ఏంటి, ఇది నాకు కొలంబస్ చిన్న ఈజీ అనిపిస్తుంది నాకు ఈ పనితో. అంత ఇదైపోయింది. 4 రోజులు అస్సలు రాత్రి పగులు కష్టపడినాము. అసలు జెయింట్ వీల్ జోలికి జీవితంలో వెళ్ళకూడదు అనుకున్నాను. ఇంకా డిసైడ్ అయిపోయాను నేను. ఈ పనికి ఇంకొకరినైనా పురమాయించవచ్చు కానీ నేను వెళ్ళకూడదు అనుకున్నాను. చేతులైతే ఇంతంత లావు బొబ్బలు వచ్చినాయి. అసలు తాడైతే ఎంత లావుంది. ఈ జెయింట్ వీల్ ఆరాలు గుంజడానికి ఒక్క బోల్ట్ మిస్ అయినా కానీ మళ్ళీ వేరే వాళ్ళ ప్రాణాలకు సంబంధించింది కదా అని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని దీన్ని ఫిట్టింగ్ చేసుకోవాలి. చాలా హెవీ వర్క్ ఉంది దీనికైతే. నేను ఫస్ట్ టైం దీని అనుభవం చూస్తున్నాను. అసలు దీని జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను జీవితంలో కూడా. అయినా కానీ జెయింట్ వీల్ చాలా బాగా కుదిరింది. బాగా ఫిట్టింగ్ చేసినాము. ఇంకా తిప్పుకుంటూ కూడా ఉన్నాము. జనాలు కూడా ఎక్కుతున్నారు. ఇప్పటికైతే ఫిట్టింగ్, లైటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది పొద్దున్నకి. వీడియోస్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, షేర్. బాయ్.